సార్ ఏవి రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ బాగున్నారా సార్? అవునా సార్. ఓకే. 1 ఇయర్ అవుతుందా సార్? మనం ఓన్లీ జూమ్ మీటింగ్లలో మాత్రమే దాదాపు మే నుంచి పోయిన మే నుంచో ఇప్పటి వరకు ఉన్నాము. ఏడుకొండలు గారు బాగున్నారు? బాగున్నా సార్. నమస్తే. శ్రీనివాస్ భూపతి బాగున్నారా? ఓకే సార్. అందరికీ నమస్తే సార్. ఈరోజు సారు ఏవి రావు గారు నాగర్ కర్నూలు నుంచొని యాక్చువల్గా ఇక్కడ నల్గొండలో తన యొక్క గెస్ట్ హౌస్ ఉంది. నల్గొండలో వారి యొక్క బత్తాయి తోటలో మనం ఇప్పుడు ఉన్నాము. బత్తాయికి గత 1 ఇయర్ నుంచొని ఆర్పిఎస్ 76 అనేది సార్ వాడటం జరుగుతుంది. సార్కు కూడా మంచి అనుభవం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా బత్తాయి రైతులు ఎక్కువగా మేజర్గా 20 ఎకరాలు 30-50 ఎకరాల రైతులు కూడా పెద్ద రైతులు ఇక్కడ ఉండటం జరిగింది. కానీ ఏవి రావు గారు గత 1 ఇయర్ నుంచొని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఆర్పిఎస్ 76ని సాయిల్ అప్లికేషన్ అనేది మేజర్గా సాయిల్ అప్లికేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది బత్తాయికి వారి మాటల్లో ఇప్పుడు ఒకసారి ఈ ప్రాంతం రైతులకు తెలియజేసే విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఏవి రావు గారు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి సార్. సార్ ఆర్పిఎస్ వాడారు మీరు? నేను ఆర్పిఎస్ భూమికి వాడినాను సార్. సార్ అంతా డ్రిప్ ద్వారా ఇచ్చాను. ఓకే. దాదాపు 20 లీటర్స్ నుంచి 30 లీటర్ల వరకు ఇచ్చాను. 20 నుంచి 30. ఓకే సార్. మొత్తం నేను డ్రిప్ ద్వారానే ఇచ్చాను ఎక్కువ. ఓకే. స్ప్రేయింగ్ అంటూ ఎప్పుడో ఒకసారి చేశాను అంతే. ఓకే. మళ్ళీ చేయలేదు. ఓకే. ఎక్కువ ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే భూమికి ఇస్తేనే ఎక్కువ బలంగా ఉంటే చెట్లు ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుందని ఉద్దేశం సార్. ఓకే సార్. భూమి బలంగా ఉంటే ఆటోమేటిక్గా చెట్లు రావాలని ఆలోచన సార్. ఓకే. ఇప్పుడు మీరు అంటే మీ మిగతా తోటలన్నీ కూడా వాస్తవంగా కొంత ఈగురు అనేది లేదు, కానీ మీ తోటలోకి వచ్చినప్పుడు ఇక్కడ మిగతా రైతులు కూడా ఉన్నారు. పచ్చదనం అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి చెట్టు కూడా పచ్చదనం అనేది ఉంది. ప్రతి చెట్టు కూడా పచ్చదనం అనేది ఉంది. అంటే ఇక్కడ ఫ్లవరింగ్ కానీ ఈ పచ్చదనానికి మీరు అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఆర్పిఎస్ ద్వారానే వచ్చిందని అనుకుంటున్నాను సార్. అంతేనా సార్? అంతే సార్. అది 100% మీరు విశ్వసిస్తున్నారా సార్? అంటే ఆర్పిఎస్లో ఆ పవర్ ఉంది సార్. అది మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్. అది యాక్చువల్గా ఏంటంటే పశువుల ఎరువు ఏ రకంగా ఉపయోగపడుతుందో భూమికి ఆ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏవి రావు గారి మాటల్లో మీరు విన్నారు కదా, భూమికి పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడు మన బత్తాయిలో కానీ మామిడిలో కానీ దాదాపు నిమ్మలో కానీ పైన స్ప్రేయింగ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు మన రైతులు. వేలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భూమిలో సారం అనేది ఉంటుందో ఆ సారం అనేది వేరు వ్యవస్థ ద్వారా ఆహారంగా తీసుకోవటం అనేది జరుగుతుంది. దీనికి నిదర్శనం ఏవి రావు గారి మాటల్లో విన్నారు కదా. వారు ఒక క్రాప్ కూడా తీసుకోవటం జరిగింది, అంతే కదా సార్? గతంలో మనం లాస్ట్ ఒక క్రాప్ తీసుకున్నారు, ఒక సీజన్ తీశారు. ఇప్పుడు కూడా క్రాప్ ఉంది మొత్తం టోటల్గా అంతా కూడా. ఇప్పుడు ఉన్న పిందెలు మొత్తం ఇదంతా కూడా పిందె. ఈ పిందె అంతా కూడా చూడండి. కత్తెర సార్. ఈ పిందె అంతా కూడా కత్తెర క్రాప్. ఇప్పుడు అంతా కూడా కత్తెర పిందెగా మారుతుంది. ఇదంతా కూడా పూత ఫ్లవరింగ్ అనేది ఇక్కడ ఫ్లవరు కనబడుతుంది. ఇదంతా కూడా మళ్ళీ ఇగురు ఫ్లవరు ఇదంతా కూడా ఉంటుంది. అంటే ఎప్పటికీ ఒక క్రాప్ రావాలి అండ్ ఫ్లవర్ రావాలి. అంటే ఎప్పుడైతే చెట్టు ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు ఫ్లవర్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదంతా కూడా చూడండి, ఫ్లవర్ కూడా చిన్న పిందెగా మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా వచ్చారు. ఆ రైతులతో కూడా ఒకసారి మాట్లాడతాను. సార్ మీ పేరు సార్? నా పేరు లింగయ్య. లింగయ్య గారు నమస్తే అండి. సారు తోటి వచ్చారు. సార్ తోట చూశారు కదా సార్, ఎలా అనిపిస్తున్నా సార్? సార్ యొక్క మాటల్లో విన్నారు సార్? చాలా నీట్గా ఉన్నది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న తోటనైతే చాలా నీట్గా ఉన్నది. ఇది ఏమేస్తే ఏం వాడుతున్నారు అనేది మాకు తెలియదు రైతు వారిగా. ఓకే సార్. ఇప్పుడే వచ్చినాం కాబట్టి ఓకే సార్, అది ఏందనేది తెలుసుకుందాం అనే ఒక ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చినాం. ఓకే సార్. ఓకే. మాకు కూడా బత్తాయి ఉంది. ఓకే సార్. దాన్ని చూద్దాము అని చెప్పేసి ఓకే మా యాదయ్య గారు మమ్మల్ని పిలిపించారు. ఓకే సార్. ఆయన త్రో
మేము ఇక్కడికి వచ్చాము. ఓకే ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగానే ఉన్నాము ఈ తోటను చూసిన తర్వాత. ఓకే సార్. సరే సార్ ఏమేమి ఇస్తుండ అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలియజేస్తాడా తెలియదు, ఓకే మళ్ళీ పర్సనల్గా ఏమైనా చెప్తాడా కూడా తెలియదు. ఓకే సార్. మాకైతే చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది ఇక్కడికి ఫీల్డ్కి వచ్చినందుకు. అవును. ఓకే యాదయ్య గారు, మీరు కూడా అంటే చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది, అంటే మిగతా తోటలకు మన తోటలకు మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు సార్ ఏవి గారి తోటలో దానికి మిగతా దానికి? చాలా తేడా ఉంది సార్. మా తోటలో మాది కూడా ఉంది బత్తాయి గిట్లా. ఓకే సార్. మేము కూడా ఏమైనా ఎరువు వేస్తాం, అడుగు మందు బోరకల్లా వేస్తాం, అంతేగాని దానికి దీనికి చాలా తేడా ఉంది సార్. చాలా రిజల్ట్ పడుతుంది, కాయ షైనింగ్ ఉంది, చెట్టు గిట్ట డెవలప్మెంట్, ఏరు వ్యవస్థ కూడా బాగా డెవలప్మెంట్ ఉంది. ఓకే. ఏరు గిట్ల చెట్టు కూడా మొదలు గిట్ట బాగా ఏపుగా లాభగా ఉంది. అంతే అంటారా సార్? బలంగా ఉంది. అంటే సారు ఒక మాట చెప్పాడు, మొదలు కూడా బలంగా వచ్చింది అనేది. ఇక్కడ మొదలు ఇది చూడండి ఏవి రావు గారి, అంటే బ్రాంచెస్ కూడా ఎంత నీట్గా కింది నుంచొని ఎక్కువ బ్రాంచెస్ అనేది ఆకులు గిట్ల బలంగా బాగా దృఢంగా ఉన్నాయి సార్. దృఢంగా ఉన్నాయి, ఆకు గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది, చెట్టు బలంగా ఉంది కాబట్టి గ్రోతింగ్ వచ్చింది, సారం ఇచ్చింది కాబట్టి చెట్టు బలంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండు పుల్ల అనే మాట లేదు సార్. అంతేనా సార్? లేదు లేదు, ఎండు పుల్ల అన్న మాట అవపడతలేదు. కనపడతాలి, ఎక్కడ కూడా ఎండు పుల్ల అనేది కనపడతాలి. కానీ పల్లాకు కానీ పల్లాకు లేదు మొత్తం. ఓకే ఓకే చెట్టు ఒక్క తిరుగుంది ఉన్న కాడికైనా ఓకే నీట్గా. నీట్గా ఒకే చెట్టు ఇట్లా, ఒక చెట్టు అట్లా కూడా లేదు, లేదు, అంతా ఒకే తీరుగా ఉంది. అన్నీ కూడా ఒకే తిరుగున్నాయి. మొక్కలు కూడా. మీ పేరు సార్? దృఢంగా ఉన్నాయి. వెంకటేశ్వర్ గారా సార్? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఏవి రావు గారి వల్ల కొడుకు వాళ్ళ అబ్బాయి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఈ తోటను చూస్తున్నారు కదా సార్ మీరు, యాక్చువల్గా అంటే మీ ఫీలింగ్, అంటే మీ హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా సార్, చూసేటందుకైనా చేయడానికైనా గ్రోతింగ్ అయినా బాగుంది, చెట్టు బాగుంది, కాపు బాగా వచ్చింది. ఓకే. ఆలోచనతోటి చెట్టు మొదలు బాగుంది. మేము వాడటం వల్ల 1 year అవుతుంది, 1 year నుంచి కూడా మాకు మంచి లాభాలు ఇస్తుంది. అంతేనా? మంచిగా ఉంది. ఏవి రావు గారు మరి ఆర్పిఎస్ బాటిల్ ఇచ్చినప్పుడు మీరు ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేశారా సార్? ఏం లేదు సార్, అనుమానాలు ఏం లేదు. అంతేనా? దాన్ని బట్టి మేము వరి పొలాన్ని కూడా వాడేటందుకు సిద్ధంగా ఉన్నాం సార్. అంతేనా? ఓకే ఓకే. ఇదంతా కూడా చూడండి ఏవి రావు గారు మాటల్లో, ఇదంతా కూడా ఫ్లవరింగ్. ఏడుకొండలు గారు ములుగు నుంచొని వచ్చారు. బత్తాయిలో మీకు చాలా మంచి అనుభవం ఉంది. వాస్తవంగా బత్తాయి రైతులకు ఈ ప్రాంతంలో మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు.